దావీదు సంకీర్తన గ్రంథము మొదటి అధ్యాయము 3-4 వచనాలు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, చేరి వచ్చిన దివ్యదేవుని యొక్క సంఘమై ఉన్న మనకు ఆయన కృప ఆశీర్వాదము మనకెల్లరకు మెండుగా అనుగ్రహించుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ఆ మాట, దేవుని యొక్క మాట చాలా గొప్పది. అందుకే భక్తులు పాడుచు అంటున్నారు, యేసోవలెని పలుకువారు, యేసోవలెని పలుకువారు ఎవరో లేరని పేరొందినా, ఎవరో లేరని పేరొందినా, యేసునామా ఎంతో మధురం, యేసునామా ఎంతో మధురం, మధురం మధురం మధురము, యేసునామా ఎంతో మధురం. దేవుని మాట చాలా మధురమైనది. దేవుని మాట చాలా శక్తి కలిగినది. దేవుని మాట ఆశీర్వాదము కలిగినది. దేవుని మాట ఆదరించగలిగినది. కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పురుషులైన వారు కూడా ఇక్కడ చూడాలి, తలను కిందికి వేయొద్దు. వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. మనము చదువుకున్న ఆ యొక్క వాక్య వచనములను మనము 2 వచనాల్లో గమనించినట్లయితే, ఆ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. 4వ వచనములో గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. 2 మార్లు మనకు కనబడచ్చు. 1 చెట్టు, 2 పొట్టు. మనము విశ్వాసమైన మనము పొట్టు వలె ఉంటారా లేదా చెట్టు వలె ఉంటారా? వాక్యములో దేవుడు అనేకమైన విషయాల్లో రాయించారు. పొట్టు గాలికి కొట్టుకొని పోతుంది. విస్తారమైన గాలి వస్తే ఏమవుతుంది చెప్పండి? పొట్టు కొట్టుకొని పోతుంది. చెట్టు ఎంతటి భయంకరమైన వర్షము కురిచినా, ఎండ కాచినా ఏమవుతుంది చెప్పండి? స్థిరముగా భూమిలో వేర్లతో నాటబడినదై గట్టిగా ఉంటుంది. ఈ పొట్టును గూర్చి, చెట్టును గూర్చి దేవుడు అనేకమైన విషయాలు రాయించారు. నేడు సమాజంలో చాలా మంది వారు ఏ స్థితిలో ఉన్నారో వారు ఎరుగక తమ కాలమును గడపచ్చు దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థము చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈనాటి వాక్య అంశము ప్రకారముగా మొదటిగా పొట్టులాగా ఎవరు ఎగిరిపోగలరో ఒకసారి మనము వాక్యములో ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా మనము ధ్యానించుకున్నట్లయితే దుష్టులు పొట్టు వలె ఎగిరిపోతారట. మనం చూసాం కదా ఇందాక దావీదు సంకీర్తన మొదటి అధ్యాయము 4వ వచనములో, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. మరొక వచనంలో చూసినట్లయితే 35వ దావీదు సంకీర్తన 5వ వచనంలో చూసినట్లయితే 35వ దావీదు సంకీర్తన 5వ వచనములో, యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టు
దుష్టులైన వారి నేడు లోకంలో దుష్ట సంతానము చాలా ఎక్కువైపోయింది. దుష్టుని ఆలోచన ప్రకారముగా ఎన్నో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు చేస్తూ వారిట యెహోవా దూత పారి వేస్తుంది లేదా త్రోలి వేస్తుంది లేదా వారిని నెట్టి వేస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆ దుష్టులట కొట్టుమనే గాలికి కొట్టుకుని పోయేవారు. మొదటిగా దుష్టులైన వారు గాలికి కొట్టుకుని పోయేవారు. ఒకసారి ఆలోచన చేయండి. దుష్టులంటే ఏ రీతిగా ఉంటారంటే, దుష్టులైన వారు చెడు తలంపులను కలిగి ఉంటారు. దుష్టులైన వారు చెడు పనులే చేస్తారు. దుష్టులైన వారు చెడుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. దుష్టులైన వారు చెడు క్రియలతోనే సమాజంలో నడుచుకుంటూ ఉంటారు. మనం గతించిన ఆ యొక్క వారాల్లో చూసినట్టయితే కోల్కతాలో ఒక డాక్టర్ను ఏం చేస్తారు చెప్పండి? దుష్టులైన వారు ఆమెను చెడిపి భయంకరముగా ఆమెను చంపిన వారిగా ఉన్నారు. దుష్టుల యొక్క లక్షణాలు ఏంటంటే, వారు చేసే ప్రతి పని కూడా, ఆలోచన చేసే ప్రతి రీతి కూడా ఎలా ఉంటుందంటే దుష్టుని వలె ఉంటుంది. అందుకే దుష్టులైన వారట కొట్టు వలె గాలికి కొట్టుకుని పోతారు. అర్థమవుతుందో అర్థమవట్లేదా అని చెప్పాలి. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనము దుష్టుని వలె ఉండకూడదు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే భక్తిహీనులైన వారు కొట్టు వలె కొట్టుకుని పోతారు. నేటి దినాల్లో క్రైస్తవులమని చెప్పుకోవచ్చు భక్తిహీనులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆరాధించుటలో క్రమము లేదు, ప్రార్థించుటలో క్రమము లేదు, మగాల జీవితములో క్రమము లేదు, దేవుని వాక్యము చదువుటలో క్రమము లేదు, ఆరాధనకు వచ్చుటలో క్రమము లేదు. పేరుకు మాత్రము మేము భక్తులము, పేరుకు మాత్రము మేము దేవుని బిడ్డలము, పేరుకు మాత్రము మేము దేవుని జనాంగం అని చెప్పుకోవచ్చు. వారి జీవితంలో మాత్రము భక్తిహీనత. అందుకే భక్తిహీనులట భక్తిహీనులట కొట్టువలే గాలికి కొట్టుకుని పోయేవారుగా. ఒకసారి వాక్యము మనం ధ్యానించుకున్నట్లయితే యోబు గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, యోబు గ్రంథము 21వ అధ్యాయం 18వ వచనంలో వారు తుఫాను ఎదురు కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగురగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపటి వారికి వ్యాధులను నియమించుట అరుదు కదా. వారు ఎలా ఉంటారంటే తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలె. గతించిన ఆ యొక్క వారములో మంగళవారము, సోమవారం రాత్రి భయంకరమైన వర్షం వచ్చింది. అవునా కదా? కురుగోడు. మేమైతే ఇక్కడ లేవు, కురుగోడులో లేవు. సోమవారము సాయంకాలమే మల్లాంలో ఉన్నాము. వివాహములకు పండుగ నిమిత్తమై అక్కడికి వెళ్ళిపోయాము. అయితే మా యవన బిడ్డలైన వారు, సంఘస్థులైన వారందరూ కూడా ఫోన్ చేసి, ఇలా కురుగోడులో మేము ఎప్పుడో చిన్నప్పుడు ఈ వర్షం కురిసింది, ఈరోజు మరలా కురిసింది, కురుగోడు మొత్తము కూడా ఇక మోకాల లోతు వరకు నీళ్లు నిలిచాయని చెప్పి ఫోన్ చేస్తారు. కొన్ని ఇళ్లలో గట నీళ్లు ఇటువైపు నుంచి అటువైపుకు పారుతూ ఉన్నాయి. కొన్ని వీధులు బురద చేత నిండిపోయిందట. దుష్టులైన వారట, భక్తిహీనులైన వారట తుఫానుకు ఏం చేస్తారట? ఓ చెత్త తుఫాను వస్తే లేదా వర్షం వస్తే బయట ఉన్న చెత్త ఎలాగైతే గాలికి లేదా వర్షములకు లేదా తుఫానుకు ఎలాగైతే కొట్టుకొని పోతుందో, సంఘములో అలాంటి వారట ఓ తుఫాను లాంటి శ్రమ రాగానే, కష్టం రాగానే భక్తిహీనతలో ఉన్నవారు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకునే వారట ఏమైపోతారట చెప్పండి? గాలికి కొట్టుకుని పోయినట్లుగా కొట్టుకుని పోయేవారిగా ఉంటారు. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారికి కష్టాలు కూడా కలుగుతాయని ఆయన అలాంటి వారి మీద
ఊరికే మాకు కష్టాలు వస్తూ ఉన్నాయి, ఊరికే మాకు దుఃఖము కలుగుతూ ఉంది, ఊరికే మాకు శ్రమలు కలుగుతూ ఉంటాయని. కానీ దానికి కారణము ఊరికే కాదు, మీలో ఉన్న భక్తిహీనతే. ఎవరైతే భక్తిహీనతగా ఉంటారో వారి మీద దేవుడే కోపపడి వారికి వ్యాధులను, దుఃఖములను, శ్రమలను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సంఘమైన మనము దుష్టుల వలె కాక, భక్తిహీనుల వలె కాక దేవుని మహిమపరిచేవారుగా ఉన్నారు. పొట్టు వలె కొట్టుకుని పోయేవారు దుష్టులు, రెండవదిగా భక్తిహీనులు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని మనసు చెడులైన వారు కొట్టుకుని పోయేవారిగా ఉంటారు. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనములో 17-13 జనములు విస్తార జనముల ఘోషవలే ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోదురు, కొండ మీది పొత్తుగాలికి ఎగిరి పోవునట్లు తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసపు ఎగిరి పోవునట్లు వారు తరుమబడుదురు. ఇక్కడ కూడా కొన్ని చక్కటి మాటలు దేవుడు రాయించారు. జనములు విస్తార జనముల ఘోషమని ఘోషించుదంటే దేవుని మరచు జనులైన వారట విస్తారమైన ఘోష, భయంకరమైన ఘోష. దేవుని మరచు జనులట వారినట దేవుడు బెదిరిస్తారట. దేవుడు వారిని దూరముగా పారిపోమని దేవుడు ఆజ్ఞాపిస్తారట. రెండవదిగా కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు తుఫాను ఎదుట వారట గిరగిర గిరగిర తిరుగుతూ. మనం చూస్తూ ఉన్న వర్షములకు ముందు పెద్ద గాలి వచ్చిందనుకోండి, అది అక్కడ సుడిగాలి అంటారు కదా, ఆ గాలి ఎలా తిరుగుతుంది చెప్పండి? అలా ఉన్న తిరుగుతూ ఉంటే ఆ గాలిలో కొంత చెత్త ఏం చేస్తూ ఉంటుంది, కవర్లు, పేపర్లు ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి? తిరుగుతూ ఉంటుంది. అలా ఉన్న సుడిగాలి వలె దేవుని మరచి జరుగుత గాలికి కొట్టుకుని పోవలే ఉంటారు. నేటి దినాల్లో దేవుని కార్యాలను మర్చిపోతాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని మర్చిపోతారు, దేవుడిని మర్చిపోయి లోకముని ప్రజల్ని ప్రేమించేవారు ఎక్కువైపోయారు. అందుకే వారినట దేవుడు విస్తారమైన ఘోష చేత, తుఫాను గాలి చేత తిరుగుచు ఆ కసము ఎలాగైతే కొట్టుకొని పోతుందో వారినట దేవుడు కొట్టుకొని పోయే విధముగా అలాగున చేస్తారట. పొట్టువలి దేవుని మరచుచులు పొట్టువలి కొట్టుకొని పోదురు, దుష్టులు పొట్టువలి కొట్టుకొని పోదురు. మూడవదిగా భక్తిహీనులు పొట్టువలి కొట్టుకొని పోదురు. ఇక నాలుగవదిగా చూసినట్లయితే సిగ్గుమాలిన జనములు పొట్టువలి కొట్టుకొని పోదురు. జెఫన్యా గ్రంథము మొదటి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనములో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచు ఉన్నది. ఇక్కడ చూడండి, చక్కని మాటలు దేవుడు వినిపిస్తూ ఉన్నారు. నేటి దినాల్లో విశ్వాసులైన వారు ఎలాగున్నారంటే సిగ్గుమాలిన వారి, అంటే దేవుని క్రియలకు, దేవుని ఆలోచనలకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దేవుని మహిమకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నారు, ఓ సిగ్గుమాలిన జనములారా, కూడి రండి, పొట్టుకు గాలికి ఎగురునట్లు సమయము గతించొచ్చు. సమయాలను వ్యర్థం చేసుకోండి. కొంతమంది సమయాలను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు, దినాలను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని
జనులు సిగ్గుమాలిన వారు, సమయమును వ్యర్థము చేయువారు పొట్టుకు గాలి వలె కొట్టుకొని పోవును. ఇక రెండవ మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఫలించడి చెట్టు వలె ఎవరు ఉందరు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహోవాను నమ్ముకుని వారు ఫలించడి చెట్టు వలె ఉందరు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జనముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వలన దాని వేటు తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సంవత్సరమున చింత నందను, కాపు మానదు. ఇక్కడ చూస్తూ ఉన్నారా, యెహోవాను నమ్ముకున్న వాడు ఎవరట చెప్పండి? ధన్యుడు. నేను ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా యెహోవాను నమ్ముకున్నారు, నమ్మకమైన దేవుని నమ్ముకుని ఉన్నారు, ఆశ్రయమును అనుగ్రహించే దేవుని నమ్ముకుని ఉన్నారు. మీరందరూ కూడా ధన్యులే. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఆశ్రయం యెహోవా వారికి. ఎవరైతే దేవుని నమ్ముకుంటాడో వారికి దేవుడు ఆశ్రయముగా. కొన్ని మాటలు నిరాశ్రయమైన వారిగా, అందరూ విడిచిపెట్టిన వారిగా మనం ఉంటాం. అందుకే భక్తులు పాడుచు అంటున్నారు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఆయన తల్లిగా మారి, తండ్రిగా మారి, నిరాశ్రయమైన సమయములో ఆయనే ఆశ్రయించు దేవుడు. ఎందుకంటే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. ఎవరైతే దేవుని నమ్ముకుని ఉంటారో, ఆయనను ఆశ్రయించి ఉంటారో, ఆయనే శరణని చెప్పి ఆయన పాదముల యొక్క పడి ఉంటారో, వారికైనా దేవుడు ఆశ్రయముగా, కేడముగా, తల్లిగా, తండ్రిగా మారి వారికి దేవుడు తోడుగా ఉంటారట. వారిని ఎలాగో ఫలింపజేస్తారంటే నీతి కాలువల యొక్క నాటబడిన చెట్టు వలె. ఇప్పుడు వర్షాకాలం అంటే కాలువ దగ్గర అయితే మనం చెట్లు నాటకపోయినా అవంతటా అవే మోస్తాయి. కొన్ని దినాలకు ఆ కాలువలో ఉన్న నీరు ఏమైపోతుంది చెప్పండి? ఇంకిపోతుంది. అవునా కదా? మీరందరూ గమనించారో లేదో, కొన్ని దినాలకు ఆ నీరు ఇంకిపోతుంది. అయినా సరే ఆకు వాడక ఎలా ఉంటుందని చెప్పండి? పచ్చగా ఉంటుంది. హలో యేసు మహారాజుకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? అర్థమవుతుందా? అర్థమే అవుతుంది. వృద్ధిగా అవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాను నమ్ముకున్న వారట ఆకు వాడక నీటి కాలువల యొక్క నాటబడిన చెట్టు వలె. ఎండొచ్చినా కాదొచ్చినా అయితే కాలువలో ఉన్న నీరు ఇంకిపోయినప్పుడు అయితే నీటి కాలువల యొక్క నాటబడిన చెట్టు, వర్షము లేదే, నీరు లేదే, ఎండ వస్తుందని చెప్పి వాటికి వాడిపోక నాటబడిన చెట్టుట పచ్చగా ఉంటుంది. దాని యొక్క ఆకట పచ్చగా ఉంటుంది. అలాగే యెహోవాను నమ్ముకున్న జనుల కట్ట దేవుడి ఆశ్రయముగా ఉన్నప్పుడు శ్రమ ఏం చేస్తుంది? బాధ ఏం చేస్తుంది? దుఃఖం ఏం చేస్తుంది? కష్టం ఏం చేస్తుంది? వారు ఎప్పుడు కూడా ఆ కాలువ యొక్క నాటబడిన చెట్టు ఎలాగైతే భూమిలోనికి వేళ్లతో సహా గట్టిగా ఉంటుందో, దేవుని వాక్యము చేత కట్టబడిన నాటబడిన మీరు ఎలా ఉండాలి
ఫలింపచేసే దేవుడై ఉన్నారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరు చెట్టు వలె ఉంటారంటే నీతిమంతులుగా జీవించువారు. దావీదు సంకీర్తన 92వ అధ్యాయము, దావీదు సంకీర్తన 92వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొగనెయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నీతిమంతులట ఖర్జూరపు మువ్వు. మీరు ఎవరైనా ఖర్జూరపు మువ్వును చూస్తారు? ఖర్జూరపు చెట్టును చూస్తారు? చూస్తూ ఉంటారు. అరణ్యములో ఇక సేనుకి వెళ్ళిన వారు ఖర్జూరపు చెట్టు. అయితే మువ్వనగా ఖర్జూరపు చెట్టు యొక్క చివరి వర్గంలో ఓ మువ్వు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఏపుగా పెరుగుతూ చక్కగా పెరుగుతూ అయితే ఆ మువ్వు ద్వారానే పండ్లు కాయలు అయితే కొమ్మలు వస్తూ ఉంటాయి. ఓ ఖర్జూరపు ముక్క వలె అయితే ఖర్జూరపు వృక్షము వలె మువ్వు వేయచ్చు. అయితే మువ్వు ఎలాగంటే పచ్చగా ఉంటుందో, యెహోవా మందిరములంతా నీతిమంతులుగా పిలువబడుచున్న మనమట ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేసేవారిగా ఉంటాం. అలాగే లెబానోను మీది దేవదారు వృక్షము వలె నిత్యము ప్రభువులో ఆనందముగా ఉంటాము, వర్ధిల్లింపబడుచు ఉంటాము. ఎలా ఉన్నప్పుడు చెట్టు వలె, దేవుని మందిరములో చెట్టు వలె ఉన్నప్పుడు, యెహోవాను నమ్ముకున్నప్పుడు దేవుని కార్యము మనకు జరుగుతుంది. నీతిమంతులుగా జీవించినప్పుడు ఫలించిడి చెట్టు వలె ఉంటాము. యెహోవాను నమ్ముకున్నప్పుడు ఫలించిడి చెట్టు వలె ఉంటాము. ఇక ముగిస్తూ మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు పచ్చని ఒలివా చెట్టు వలె ఎలాగైతే ఉన్నాడో నీ జీవితంలో కూడా ఓ ఒలివా మొక్క వలె దేవుడు చేయలేన్నారు. దావీదు సంకీర్తన 52వ సంకీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు సంకీర్తన 52వ సంకీర్తన 8వ వచనంలో చూసినట్లయితే దావీదు మహారాజు ఇక్కడ అంటూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచు ఉన్నాను. నేనైతే ఓ రాజు, ఓ దేశములకు మహారాజుగా ఉన్నా రాజుయే ఇక్కడ సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. నేటి దినాల్లో చాలా మందికి దేవుడంటే నమ్మకం ఉండదు, దేవుడంటే విశ్వాసం ఉండదు. దేవుడు వచ్చి ఎప్పుడు కార్యాలు చేయను, ఎప్పుడు దేవుని మహిమను చూపించును, దేవుని కృపను మనకు అనుగ్రహించిన కొంతమంది అవిశ్వాసంతో ఉంటారు. కానీ రాజుకు దేవుని కృప అవసరం లేదు. అవునంగా రాజుకు ఎవరైనా అవసరం చెప్పండి, తాను ఏది కోరుకుంటే అది తనకు దక్కుతుంది. కానీ రాజు అంటున్నాడు ఏమని, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నిత్యము దేవుని కృప, నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. ఆయనకు దేవుని మందిరముతో అవసరం లేదు. కానీ పదవితో పాటు దేవుని సన్నిధి కూడా, రాజత్వంతో పాటు దేవుని సన్నిధి కూడా అవసరమని కోరుకున్నాడు కనుక దేవుని మందిరములట వాక్యము చేత, భక్తి చేత, విశ్వాసము చేత పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని కృపను కోరుకునే వారిగా ఉన్నాడు. నీ విశ్వాస జీవితంలో చెట్టు వలె నీవు ఫలించి కొమ్మవలే ఉండాలంటే, ఖర్జూరపు వృక్షము వలె, అంజూరపు చెట్టు వలె, దావీదు చిగురు వలె నీవు ఉండాలంటే అమాయ గాలికి వచ్చే శ్రమల వైపు నీవు చూడకూడదు, గాలికి కొట్టుకొని పోయే పొట్టు వలె ఉండకూడదు. అయితే ఈ కొమ్మను, ఈ చెట్టును నాటేదెవరో ఒకసారి మన వాక్యమును చూసినట్లయితే హెస్కేలు గ్రంథము
విలాప వాక్యములైన తర్వాత ఎహెజ్కేలు గ్రంథం వస్తుంది. ఎహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, దాని కొమ్మల నీడను అవి తాగును, మరియు యెహోవాకు నేనే ఘనమైన చెట్టును, నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించినట్లుగాను చేయువాడను, భూమి ఎందు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవాకు నేను ఈ మాట సెలవిచ్చింది నేనే నెరవేర్చదని. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, చెట్టును నాటిన వాడు ఎవరైనా చెప్పండి? దేవుడే. ఒక నీచమైన చెట్టు బలమైనది అంటే, ఒక నీచమైన చెట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఒక నీచమైన చెట్టు ఘనమైన చెట్టుగా మార్చబడాలన్నా, ఒక ఎండిపోయిన చెట్టు పచ్చగా మార్చాలన్నా ఎవరి ఆజ్ఞ చెప్పండి? దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తము. చెట్టు నాటిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడే. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, భూమి యందు సకలమైన చెట్లకు ఈ విషయము తెలుసును. ఎండిన చెట్టు వికసింపడాలన్నా కూడా దేవుని చిత్తమై. బహుశా నీ విశ్వాస జీవితంలో కొన్ని పర్యాయములు చెట్టు వలె ఎండిపోతూ ఉంటావు. విశ్వాసంలో, భక్తిలో, నీవు మా కాల జీవితంలో, ప్రార్థనలో, పరిస్థితులను బట్టి, అపవాదం పెట్టు శ్రమలను బట్టి ఎండిపోతూ ఉంటావు. అయితే ఆ చెట్టును, ఎండిపోయిన చెట్టును వికసింపచేయునట్లు చేసేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆ చెట్టును నాటేవాడు దేవుడే. మరొక వచనంలో కూడా మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, 29వ అధ్యాయము 19వ వచనములో, 29, 19వ వచనములో చూసినట్లయితే, 29వ అధ్యాయం 19వ వచనం, యోబు గ్రంథము 29, 19వ వచనం. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాటితేమో దేవుడు ఈ చెట్టు చుట్టూరుగా కూడా వేళ్ళకంట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక మొక్క నాటగానే దాని చుట్టూ కూడా ఏం చేస్తాం చెప్పండి? పాదు చేస్తాం. ఎందుకు? నీరు నిలబడుతుంది. ఆ నీరు చెట్టు యొక్క వేళ్ళకు వెళ్ళడానికి పాదు చేస్తాము. కానీ ఇక్కడ దేవుడు చెప్పలేదా, నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. దేవుడట చెట్టుగా మార్చిన ఈ మనిషి చుట్టూరట ఆయన నీళ్లను ఆయన వేళ్ళకు వెళ్ళినట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే చెప్పండి? వ్యాపింపజేస్తాడు. దేవుడు నాటిన ఈ చెట్టుకు ఆయన నీళ్లను వ్యాపింపచేసి ఆ కొమ్మల మీదట ఆయన మంచును ఉంచుతాడట. కాబట్టి అమ్మాయ దేవుడు నాటిన చెట్లమై ఉన్న మనము నీతిలోను, భక్తిలోను, విశ్వాసములోను, దేవుని సన్నిధిలోను ఎలా ఉండాలంటే ఆ నీటిని పొందుకునేవాడుగా ఫలించిడి చెట్టు వలె మనం ఉండాలని ప్రభువు ఆశపడుచు ఉన్నాను. కనుక ఆశను తీర్చి ప్రభువు కొరకు దేవుని సంఘములో ఫలించిడి చెట్టు వలె మనమందరము దేవునిలో వర్ధిల్లింపబడును గాక. మోకరించి